హాయ్ నమస్తే అండి అందరికీ. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ సబ్జెక్ట్లో ఐడియల్ వోల్ట్మీటర్, ఐడియల్ అమ్మీటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. అదేవిధంగా పిఎంఎంసీ యొక్క అమ్మీటర్, పిఎంఎంసీ మల్టీరేంజ్ అమ్మీటర్ గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకు ఐడియల్ వోల్ట్మీటర్. ఐడియల్ వోల్ట్మీటర్. ఈ యొక్క ఐడియల్ వోల్ట్మీటర్లో నాకు ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది అంటే, నాకు ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ ఎలా ఉంటుంది అంటే నాకు ఇన్ఫైనైట్ ఉంటుంది అన్నమాట. ఇన్ఫైనైట్. ఓకే, ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ ఇన్ఫైనైట్ ఉంటుంది. ఎప్పుడైతే నాకు ఇన్ఫైనైట్ ఉంటుందో అప్పుడు నాకేమవుతుంది, అందులో ఫ్లో కరెంట్ అనేది ఏమవుతుంది అంటే నాకు జీరో ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే నాకు ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ ఇన్ఫైనైట్ ఉంటుందో అందులో ఫ్లో కరెంట్ అనేది ఏమవుతుంది అంటే నాకు జీరో. కరెంట్ అనేది ఏమవుతుంది నాకు జీరో అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క వోల్ట్మీటర్స్ని జనరల్గా మనం ఎలా చేస్తామనంటే, వోల్ట్మీటర్స్ అనే వాటిని జనరల్గా ప్యారలల్గా కనెక్ట్ చేసుకుంటాం. జనరల్లీ వోల్ట్మీటర్స్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఏంటి, ఐడియల్ అమ్మీటర్. ప్రాక్టికల్ కేసులో వీటి వాల్యూస్ ఎలా ఉంటాయంటే నాకు మైన్యూర్ ఉంటాయి అన్నమాట. ఓకే, ప్రాక్టికల్గా మాత్రం తక్కువ ఉంటాయి. ఐడియల్ కేసులో మాత్రం రెసిస్టెన్స్ వాల్యూ ఇన్ఫైనైట్ ఉంటుంది, బట్ ప్రాక్టికల్గా చూస్తేనేమో హైగా ఉంటుంది అన్నమాట ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది. అదేవిధంగా ఐడియల్ కేసులో అమ్మీటర్లో మాత్రం దీంట్లో ఎలా ఉంటుందంటే నాకు ఇంటర్నల్ రెసిస్టెన్స్ జీరో ఉంటుంది. ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ జీరో ఉంటుంది. ఇందులో వోల్టేజ్ డ్రాప్ అనేది ఎలా ఉంటుందంటే నాకు జీరో. కరెంటే లేనప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ జీరో అయినప్పుడు వోల్టేజ్ డ్రాప్ మాత్రం ఏమవుతుంది నాకు జీరో అన్నమాట. వోల్టేజ్ డ్రాప్ ఏమవుతుంది నాకు జీరో వోల్టేజ్ డ్రాప్ దేంట్లో, అమ్మీటర్లో. ఓకే, నెక్స్ట్ జనరల్లీ ఈ యొక్క అమ్మీటర్స్ని ఎలా కనెక్ట్ చేస్తామంటే మనకు జనరల్లీ అమ్మీటర్స్ always connected in series. Always connected in series. సిరీస్లో మనం కనెక్ట్ చేస్తాం అన్నమాట వీటిని. ఓకే, వోల్ట్మీటర్ అయితేనేమో ప్యారలల్లో, అమ్మీటర్ అయితేనేమో సిరీస్లో కనెక్ట్ చేస్తాం. వోల్ట్మీటర్ అయితేనేమో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇన్ఫైనైట్ ఉంటుంది, అదే అమ్మీటర్ అయితే ఇంటర్నల్ రెసిస్టెన్స్ జీరో ఉంటుంది. ఐడియల్ వోల్ట్మీటర్లో రెసిస్టెన్స్ ఇన్ఫైనైట్ ఉంటుంది కాబట్టి అందులో ఫ్లో కరెంట్ జీరో. అదే ఐడియల్ అమ్మీటర్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ జీరో ఉంటుంది అంటే వోల్టేజ్ డ్రాప్ అనేది జీరో ఉంటుంది. ఓకే, ఆల్ ఆఫ్ క్లియర్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకు పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్. ఈ యొక్క పిఎంఎంసీ అమ్మీటర్ చూద్దాం. పిఎంఎంసీ అమ్మీటర్. జనరల్గా మనకు ఈ యొక్క డివైస్ యూస్ చేసి మనం ఏం కనుక్కోవచ్చు అంటే,
డీసీ కరెంట్ అనేది కనుక్కుంటాం. డీసీ కరెంట్ మెజర్ చేయడానికి ఈ యొక్క డివైస్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇందులో ఇప్పుడు నాకేంటంటే ఇదేమో సప్లై వోల్టేజ్, ఇదేమో షంట్ రెసిస్టెన్స్ ఆర్ఎస్హెచ్. ఆర్ఎం అంటే మీటర్, అంటే మనం యూజ్ చేసే ఈ యొక్క పిఎంఎంస్ అమ్మీటర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ఎం, అందులో ఫ్లో అయ్యే కరెంట్ ఐఎం. ఇదేమో టోటల్ కరెంట్ ఐ. ఇక్కడ ఇచ్చే సప్లై డీసీ సప్లై వోల్టేజ్. ఇదేమో షంట్ రెసిస్టెన్స్, అందులో ఫ్లో అయ్యే కరెంట్ ఐఎస్హెచ్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ వోల్టేజ్ అనేది ఈ టెర్మినల్ ప్లస్ మైనస్ టెర్మినల్ ఉంది కదా, ఈ సప్లై వోల్టేజ్ ఎంతైతే ఉందో అక్రాస్ ఈ బ్రాంచెస్ దగ్గర ఉండే వోల్టేజ్ కూడా ఏమవుద్దంటే నాకు ఇక్కడ విఎస్హెచ్ అవుతుంది. విఎస్హెచ్ ఇక్కడ ఈ టెర్మినల్ దగ్గర నుంచి ఈ టెర్మినల్ దగ్గర ఉండే వోల్టేజ్ నాకేమవుద్దంటే నాకు ఇక్కడ V(m) అవుతుంది, అంటే మీటర్ వోల్టేజ్. ఓకే, ఇప్పుడు ఈ యొక్క వోల్టేజు, ఈ యొక్క విఎస్హెచ్ షంట్ వోల్టేజ్, మీటర్ వోల్టేజ్, ఈ మూడు ప్యారలల్ ఉన్నాయి కాబట్టి ఇన్ ఏ ప్యారలల్ సర్క్యూట్ వోల్టేజ్ మస్ట్ బి సేమ్. ఇన్ ఏ ప్యారలల్ సర్క్యూట్ voltage should be same. ఓకే, కాబట్టి నాకేమవుతుంది VVSH VM ఇదన్నమాట. ఇప్పుడు ఇక్కడ విఎస్హెచ్ అంటే ఏంది, అకార్డింగ్ టు ఓమ్స్ లా నుంచి విఎస్హెచ్ అంటే అందులో ఫ్లో అయ్యే కరెంటు అక్రాస్ రెసిస్టెన్స్, కాబట్టి ISH ఇంటూ RSH మస్ట్ బి ఈక్వల్ టు VM అంటే మీటర్ వోల్టేజ్. వోల్టేజ్ అంటే ఏంది, అకార్డింగ్ టు ఓమ్స్లో బేస్ చేసుకుని V ఈక్వల్ టు IR, కాబట్టి IM ఇంటూ RM. ఓకే, దీని నుంచి నాకు కావాల్సింది ఏంటంటే షంట్ రెసిస్టెన్స్ కావాలి. షంట్ రెసిస్టెన్స్ అంటే నాకేమవుతుందంటే ఇక్కడ నుంచి IM/ISH ఇంటూ RM. సో ఇది నాకు షంట్ రెసిస్టెన్స్, దీని వాల్యూ. దీని నుంచి మనం ఇంకో విధంగా ఎలా చేయొచ్చు అంటే దీంట్లో ఇక్కడ ఇప్పుడు అంటే ఇది ఒక ఈక్వేషన్ అన్నమాట. అంటే షంట్ రెసిస్టెన్స్ కనుక్కోవడానికి నేనేం చేసుకుంటాను, ఈ యొక్క ఈక్వేషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ నోడ్ 1 దగ్గర మనం ఏం చేద్దాం అంటే KCL అనేది అప్లై చేసుకుందాం. నోడ్ 1 దగ్గర KCL అప్లై చేద్దాం. సో అప్లై KCL, అప్లై కిర్చాఫ్ కరెంట్ లా ఎట్ నోడ్ 1 అప్లై చేసుకుంటే, ఆ నోడ్ 1 దగ్గర అప్లై చేసుకుంటే అప్పుడు నాకు ఎంటరింగ్ కరెంట్ మస్ట్ బి ఈక్వల్ టు లీవింగ్ కరెంట్. ఎంటరింగ్ కరెంట్ ఏమో I, లీవింగ్ కరెంట్ ఏమవుతుంది నాకు ISH ప్లస్ IM ఇదన్నమాట. ఓకే, దీని నుంచి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ యొక్క షంట్ కరెంట్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ IMలో నోట్ చేసుకుందాం. దీని నుంచి నాకు ISH ఏమవుతుందంటే నాకు I-IM అవుతుంది. సో ఈ ఈక్వేషన్ నేను ఏం చేస్తానంటే RSHలో ప్లేస్ చేసుకుందాం. సో అప్పుడు నాకేమవుతుంది, RSH షంట్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు IM/I-IM RM. సో ఇదన్నమాట ఈక్వేషన్. ఓకే, అంటే నాకు కావాల్సిన RSH వాల్యూ ఇది, షంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఇది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు మనం ఒకవేళ ఈ యొక్క ఇప్పుడు యూస్ చేసిన మీటర్ అనేది మనకేంటంటే స్మాల్ రేంజ్ కరెంట్స్ మాత్రం మెజర్ చేసుకోగలుగుతాం. అలా కాకుండా నాకు ఇంకా హై లెవెల్ కరెంట్స్ మెజర్ చేయాలన్నప్పుడు నేనేం చేస్తానంటే నెంబర్ ఆఫ్ షంట్స్ అనే వాటిని ఇంక్రీజ్ చేసుకుంటాను. అంటే ఇవి నెంబర్ ఆఫ్ షంట్ రెసిస్టెన్స్ అనేటివి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు అప్పుడు నాకేమవుతుందంటే
ద రేంజ్ ఆఫ్ అమ్మీటర్ అనేది పెరుగుతుంది. సో దీన్నే మనం ఏమంటారంటే మల్టీ రేంజ్ అమ్మీటర్. ఈ యొక్క మల్టీ రేంజ్ అమ్మీటర్లో కూడా మనం ఏం చేస్తారంటే ఇక్కడ యూస్ చేసుకొని డిఫరెంట్ కరెంట్స్ అనేటివి కనుక్కుంటాం. ఓకే, ఇప్పుడు దాంట్లో ఎలా అయితే చేసామో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా అదే విధంగా చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ పై నెట్వర్క్లో ఎలా కనుక్కున్నాం ఆర్ఎస్హెచ్ వాల్యూ, ఆర్ఎస్హెచ్ ఈక్వల్ టు మీటర్ కరెంట్ ఓవర్ టోటల్ కరెంట్ మైనస్ మీటర్ కరెంట్ దాని కరస్పాండింగ్ రెసిస్టెన్స్, మీటర్ రెసిస్టెన్స్, ఇలా కనుక్కున్నాం. ఈ నెట్వర్క్లో కూడా ఏమవుద్దంటే నాకు ఇక్కడ ఈ యొక్క ఆర్ఎం అనేది మనం తీసుకున్న పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్, అందులో ఫ్లో అయ్యే కరెంట్ ఐఎం. సో ఇక్కడ ఆర్ఎస్హెచ్ అనేది షంట్ రెసిస్టెన్స్, అందులో ఫ్లో అయ్యే కరెంట్ ఐఎస్హెచ్ 1. అదేవిధంగా షంట్ రెసిస్టెన్స్ 2, అందులో ఫ్లో అయ్యే కరెంట్ ఐఎస్హెచ్ 2. సో అట్లా అన్నమాట. అట్లా 4 రెసిస్టెన్స్ తీసుకున్నాం, అందులో ఫ్లో అయ్యే కరెంట్ 4 కరెంట్స్. ఇక్కడ ఒక స్విచ్ ప్లేస్ చేసుకున్నాం. ఈ స్విచ్ ప్లేస్ చేసుకొని మనకి ఏ రేంజ్లో కావాలో ఆ రేంజ్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తారంటే ఇక్కడ చేంజెస్ చేస్తూ వస్తాం అన్నమాట. అంటే స్టార్టింగ్ ఆర్ఎస్హెచ్ 1 పెట్టినప్పుడు ఒక రేంజ్ వరకు కరెంట్ అని మెజర్ చేస్తుంది. అదేవిధంగా ఆర్ఎస్హెచ్ 2 దగ్గర ప్లేస్ చేసినప్పుడు ఒక రేంజ్ కరెంట్స్ అని మెజర్ చేస్తుంది. అలా నాకు కరెంట్స్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ స్విచ్ యూస్ చేసుకొని నేను చేంజ్ చేస్తూ వెళ్తాను అన్నమాట. ఇక నేను అప్లై చేసే వోల్టేజ్ డీసీ సప్లై వోల్టేజ్. సో అది ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్హెచ్ 1 కావాలి. సో అప్పుడు నాకేమవుతుందంటే మీటర్ కరెంట్ ఐఎం, ఇక్కడ నాకు ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ నాకేమవుతుందంటే I1 అన్న ఐఎస్హెచ్ 1 ఒకటే ఇక్కడ. ఓకే, I1 మైనస్ ఐఎం ఇంటూ ఆర్ఎం. అదేవిధంగా ఆర్ఎస్హెచ్ 2 కావాలన్నప్పుడు నేనేం చేస్తాను, ఐఎం ఓవర్ I2 మైనస్ ఐఎం ఇంటూ ఆర్ఎం. సో ఇలా నేనేం చేస్తానంటే వాటి యొక్క వాల్యూస్ అనేటివి కనుక్కుంటాను అన్నమాట. ఆ షంట్ రెసిస్టెన్స్ వాల్యూస్ అనే వాటిని ఈ విధంగా మనం మెజర్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి నేను డిఫరెంట్ అమ్మీటర్ కరెంట్స్ అనేటివి మెజర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో అలా క్లియర్. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే, థ్యాంక్ యూ.